Hello friends, welcome back to exams tutorial 2024 టెట్ పేపర్ 1లో అడిగిన సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చాలా వరకు ప్రీవియస్ బిట్స్ నుంచి బిట్స్ అనేటివి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్ బిట్స్కి సంబంధించిన వీడియోలను రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, లక్ష్మిలోని భాషా వికాసం లోపం వలన మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచేది కాలక్రమేణా ఆ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది క్రింది వికాస నియమం. వికాసానికి సంబంధించి ప్రతి సెట్లో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతి ఒక్కరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వికాస లక్షణం కానిది ఏది? ఇక్కడ వికాసానికి సంబంధించి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. వికాస లక్షణం కానిది, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పరిమాణాత్మకమైనది. వికాసం అనేది పరిమాణాత్మకమైనది అనేది వికాస లక్ష్యం కాదు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా వస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదా 30 ప్రశ్నలకు మీరు ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో చివరిలో ఒకే ఒక్క కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అహం కేంద్రీకృతవాదం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ ఏది? జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ శైశవ దశ. శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ప్రశ్నల సరళి అనేది ఈ రకంగానే ఉండడం జరుగుతుంది. టెట్ డిఎస్సి ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం ఈ స్థాయిలో ఉంటుంది. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను పాటించడం అనేది ఈ స్థాయికి చెందును. ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వల్లాస్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో 2వ దశను గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుప్త స్థితి దశ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడింది. క్రింద ఇచ్చిన నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడింది. మీ యొక్క ఆన్సర్లను కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ది విటన్ బెర్నెస్ సైక్రాటిక్ రేటింగ్ స్కేల్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త ఎవరు? విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త స్పాంజర్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే 2 అంశాలు గల పద్ధతి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే 2 అంశాలు ఉంటాయి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిది. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆన్సర్లని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి వర్ణ స్థిరత్వం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ సాధారణ వక్రరేఖ ప్రకారం ఒక రోజు తర్వాత విస్మృతి శాతం. విస్మృతికి సంబంధించిన ప్రశ్నలు కూడా ప్రతి సెట్లో అడగడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 66.
ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ. 13వ ప్రశ్నకు సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పరిశీలించడం. వైగోట్స్కీ ప్రకారం పరిశీలించడం అనేది మానసిక ప్రక్రియకు ఉదాహరణ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతంలో అతి దగ్గరగా సంబంధం ఉన్నవారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డేవిడ్ కోల్బ్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది ఎవరు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గెట్స్. అభ్యసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచనం ఇచ్చింది గెట్స్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు. ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ ఏది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పుటాకార వక్రరేఖ. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం అనేది. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం అనేది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరిపక్వతా లోపం. పరిపక్వతా లోపం వల్ల 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోకపోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. టెట్ డిఎస్సి ఎగ్జామ్స్లో సైకాలజీకి సంబంధించి ప్రశ్నల సరళి ఈ రకంగానే ఉండడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ప్రశ్నల సరళిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడి ఉన్న ప్రక్రియ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భావనోద్భవం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీటిని పెంపొందిస్తాయి. నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీటిని పెంపొందిస్తాయి. ఏకాగ్రత మరియు పరిశీలనను గణితం మరియు సైన్స్ బోధన అనేటివి ఏకాగ్రత పరిశీలనను పెంపొందించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో 5E అభ్యసన నమూనాకు చెందనిది. 5E అభ్యసన నమూనాకు చెందనిది చూసుకున్నట్లయితే సహానుభూతి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గాల సంఖ్య ఎంత. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 12. ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గాల సంఖ్య 12. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతుల మదింపు వీటి ద్వారా జరగాలి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఎలాంటి పరీక్షలు ఉండరాదు. 1-2 తరగతులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని ఎన్సిఎఫ్ 2005 పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం బాలలు అనగా. ఎంత వయసున్న వారిని ఆర్టీఈ 2009 ప్రకారం బాలలుగా పరిగణిస్తారు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వరకున్న బాలబాలికలందరినీ బాలలుగా పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భాగం 3 కళాశాల విద్య అనేది సరైన ఆన్సర్ కాదు. కాబట్టి సరికాని జత అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఎంఆర్డీని విస్తరింపుము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. హెచ్ఎంఆర్డీ అనగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అవాస్ట్ అనగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏది? ఇచ్చిన ఆప్షన్స్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది, దీనికి ఆన్సర్ వచ్చేసి విండోస్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది విండోస్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆశించిన సామర్థ్యాలు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆశించిన సామర్థ్యాలు చూసుకున్నట్లయితే సంఖ్యా సామర్థ్యాలు, అలాగే పునాది అక్షరాస్యత. ఏ కామా బి మాత్రమే. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 2024లో అడిగినటువంటి సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.